వాళ్ళని అంతగా ఆ యొక్క పనులతో విధించకూడదు అనే ఒక మాట చెప్తారు. అలాగే వితంత వివాహాలు జరిపి తీరాలి. చిన్నప్పుడు కానీ తర్వాత భర్తలు కోల్పోయినటువంటి స్త్రీలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తర్వాత మనము వివాహాలు చేయించి వాళ్ళను ఆదరించే ధర్మం హిందూ ధర్మంలో తీసుకోవాలి. ఎలాంటి వారిని అంటే నష్టే, మృతే, క్లిబే అని ఆ 5 గుణాలు చెప్తాడు. ఎవరి భర్త అయితే చనిపోయి ఉంటారో, ఎవరి భర్త క్లిబే అంటే అందరూ వాళ్ళు వెలివేసి ఉంటారో, వాడు చేసినటువంటి పనుల వల్ల, ఇట్లాంటి వారి వల్ల, తీరితే చెడు సావాసాల వల్ల వాడు సంసారానికి సరిగా పలికిరాని వాడై ఆమెను సతాయించినట్లయితే అట్లాంటి వాళ్ళు ఉంటే విడాకులు ఇచ్చేసి ఆ అమ్మాయిని తిరిగి ఆమెకు తగినట్టు వరుణ్ నుంచి పెళ్లి చేయాలి అని వివాహం కూడా చేయాలి అని చెప్పేసి విద్యారణ్య గారు పరాశర మాధవ్యంలో చేస్తారు. అలాగే ఈ యొక్క స్థలం అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని ఏదైతే స్థాపించామో అది విరూపాక్షుని స్థలం. అది పూర్వము హరిశ్చంద్రుడు దానం ఇచ్చినటువంటి స్థలం ఇదంతా. కాబట్టి అందరూ కూడా దీన్ని మనము తీసుకోవడానికి వీలేదు, మీరందరూ కూడా ఉదార మనస్కులై దానాన్ని ఇవ్వండి, ఇక్కడ భూమిని ఇవ్వండి అని చెప్పి విజయనగర సామ్రాజ్యాన్ని వారందరూ కూడా దాన్ని ప్రోత్సహించి దాని యొక్క విస్తరించన చేశారన్నమాట. కాబట్టి ఇది హరిశ్చంద్రుడు దానం ఇచ్చినటువంటి స్థలం. ఇది దేవుడికి చెందినది, విరూపాక్షునికి చెందినది, మాత భువనేశ్వరి మాతకు చెందినది అని చెప్పి అందరికీ కూడా చెప్పి వారి యొక్క ఆ సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తూ అందరితో కూడా వారు దానాలు అలా తీసుకున్నారనమాట. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు తర్వాత ఇలా రాజ్యాన్ని సుభిక్షంగా కాపాడిన తర్వాత బుక్కరాయలు వచ్చి, అయ్యా ఈ సామ్రాజ్యం అంతా మీకే గురుదక్షిణగా నేను ఇస్తున్నాను అని చెప్పి అతను సాష్టాంగ దండ ప్రమాణం చేసి అతనికి అతనిపిస్తాడు. అప్పుడు విద్యారణ్యుల వారు నాదు కాదు, నా ప్రతినిధిగా నువ్వుండు అని చెప్పి అతన్ని రాజుగా పెట్టి తనకు మార్గదర్శనం చేస్తూ తాను మంత్రివర్యుడిగా ఉండి ఆ రాజ్యాన్ని సుభిక్షంగా సస్యశ్యామలంగా చేసిన ఘనత విద్యారణ్యుల వారిది. అందుకని కనీసం ఒక్కరోజైనా మీరు రాజుగా ఉండాలి మహాత్మా వారు వేడుకున్నప్పుడు ఒక్కరోజు అక్కడ ఉన్నటువంటి ఇప్పటికి కూడా ఆనవాయితీగా అక్కడ ఉన్నటువంటి ఆ స్వామివారు రాజలాంఛనములతో కనబడతారు. ఒక రాజుగా అతన్ని మనము అలంకరణ చేసి రాజుగా అతని యొక్క మనం చేసుకొని సేవలు అందిస్తాము అనేటువంటి విషయము మనకు తెలుస్తుంది అన్నమాట. అలాగే చేసిన తర్వాత అక్కడ వారు చేసినటువంటి ధర్మ ప్రచారాన్ని, శుద్ధి కార్యక్రమాన్ని, శుద్ధి యజ్ఞాలను చేసినటువంటి శృంగేరి పీఠాధిపత్యం వహించిన విద్యారణ్యుల యొక్క 12వ పీఠాధిపతిగా వారు స్థానాన్ని గ్రహించుకొని ధర్మవ్యాప్తి, దేశవ్యాప్తి, ధర్మరక్షణ వ్యాప్తి చేశారు. వారి బిరుదావళి ఎలా ఉంది అంటే శ్రీ పరమహంస పరివ్రాజికాచార్య పదవాక్య ప్రమాణ పారావార పారీణ అష్టాంగయోగ నిష్ఠా తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమగా